హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభాలు. పరిశుద్ధ దినం, ఆరాధన దినం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధింపవలనని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. హల్లెలూయా. కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుని నామమును మహిమపరుద్దాం. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ పరిశుద్ధ దినం, ఈ ఉపవాస దినాల్లోని మొదటి ఆదివారం కనుక ఈ దేవుని సన్నిధి మనల్ని మనం 40 రోజులు ఉపవాసం ఉంటున్న బిడ్డలు తమను తాము దేవునికి అత్యధికంగా సమీపంగా దేవునితో కలిసి నడవగలిగిన, దేవుణ్ణి మహిమపరచగలిగిన సమయం కనుక ఉపవాసం ఉంటూ దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన అవకాశం కనుక దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని సన్నిధి మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకున్నాం. హల్లెలూయా. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని రుజినములపై జయమినిచిన రుజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకోదు, విజయుడా నిన్ను వేడుకోదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధనలో భవ్యమైన బోధనలో బాగుగా నేర్పినావు, బాగుగా నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నరులగావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని, పరుడనైనా నా కొరకుని ప్రాణమునర్పించినావు, ప్రాణమునర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని చెడిన పడ నైననట్టు చేరదీసి వచ్చినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు, పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమున. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు.
ఇంతయనివా ఇంతయనివా ఎవనికి నీ సాధ్యం కాదు, ఎవనికి నీ సాధ్యం కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి తునినా. హల్లెలూయా. మరొక పాట ద్వారా దేవుని స్వరం ఎత్తి మహిమ పొందుదాం. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమంతరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమంతరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము కట్టుచు యెరూషలేము కట్టుచు ఇశ్రాయేలులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభు గోపాలుడు అధిక ప్రభు గోపాలుడు అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆప్యమే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆప్యమే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమంతరము స్తుతి గానము చేయుటయే మంచిది. భూమికి తన ఇచ్చువాడు, భూమికి తన ఇచ్చువాడు, వేదములను దేవుని వాక్యము పరుగెత్తును, వేదములను దేవుని వాక్యము పరుగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమంతరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. ఆ తరువాత పల్లవి వచనము పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. ప్రార్థనలో ఎక్కివద్దాం. దేవుని వాక్యాన్ని చదువుతుండగా మనకు ఉచ్చారణ చేద్దాం. ఈ ఉపవాస దినములలో దేవుని వాక్యము మనల్ని స్పందించి మనల్ని నడిపించటం మనకు చాలా ఆశీర్వాదకరమైన కనుక దేవుని వాక్యాన్ని గమనిద్దాం. హల్లెలూయా.
నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. The scripture portion for this day of meditation is from Esther 4th chapter 14th verse. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియు మరి ఒక్క దిక్కు నుండి వచ్చును. కాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోని జ్ఞానమును ఆశీర్వాదమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ఎందుకో నన్నుంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నుంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నా సర్వస్వము నీలో, నీ సంపద నా సర్వస్వము నీలో, నీ సన్నిధి నా సర్వము నీలో, నీ సంపద నా సర్వస్వము నీలో. నీవు నేను కమకు వరకు నన్ను విడువనంటివే. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నా మనవులు నీ మనసులో నెరవేరే, నా మనుగడము నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లించు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లించు. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు మీరు చేస్తున్న వందనాలు. మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన క్షేమమును బట్టి వందనాలు తండ్రి. నాయన మీ కృపలో సంఘముగా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి నాయన. కుటుంబంలో పరీక్షలు రాస్తున్న యవన విధులను మీరు జ్ఞాపకం చేసుకునండి. 10th ఇంటర్మీడియట్ నాయన తండ్రి డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న విధులను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ నామమును విజయం అనుగ్రహించండి. జ్ఞానం చేత కుమార్తెలను నిలబండి ప్రభా. నడిపింపు చేత వారిని జీవితంలోకి నడిపించండి ప్రభా. వినామము గణపరచు
ఆ రీతిలో బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. నాయన ఎగ్జామ్స్ కి సిద్ధపడుచున్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. క్షేమము నాయన విడుదల మీరు అనుగ్రహించండి ప్రభా. కనికరం చేత నింపండి ప్రభా. కృప చేత నింపండి ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సిద్ధపడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. ప్రార్థనాత్మ చేత నింపండి ప్రభా. నిత్యం ప్రయత్నిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆర్థిక వ్యవస్థను నాయన ప్రతి కుటుంబంలో మీరు దర్శించుకోవడే ఉన్నారు. మోకరించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఆయన నీ కృపలో రక్షణలోకి కావాల్సిన యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. నడిపించండి ప్రభా. వారి కొరకు ప్రార్థిస్తున్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునండి. కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. తల్లిదండ్రుల రక్షణ నిమిత్తం ప్రార్థిస్తున్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ప్రభా తండ్రి వాక్యంతో మాతో మాట్లాడండి. నాయన నీ దాసులు సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి దూరంగా వాడుకునండి. దుష్టుని క్రియలను నయపరచండి. స్వస్థత సంపూర్ణమైన ఆరోగ్యం చేత బాలతో తీర్చండి. మీ దాక్షిణ్యం సమస్తం మీ దయగల హస్తాలకు అప్పగిస్తుంది. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము ఇది నమ్మదు మనతో మాట్లాడుతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాం. సుందర్ దేవుడు ఎస్తేరు గ్రంథం నుంచి దేవునికి ఇష్టంగా, దేవునికి మహిమకరంగా, దేవుణ్ణి అత్యధికంగా మహిమపరచాలి అన్న ఆశ తప్పున ఉంటూ ఈ 40 దినాలు ఉపవాసం ఉండాలి అని దేవుణ్ణి సమీపిస్తున్న బిడ్డలను బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఉపవాస దినం, ఆరాధన దినము దేవుని 40 దినాలు ఆత్మతో, సత్యంతోనూ, ప్రార్థనతోనూ, భయభక్తులతోనూ, వినయ విధేయతలతోనూ అత్యధికంగా జీవితము అంతయు నెరవేర్చాల్సిన సమయం ఇది. ఈ కాలము దేవుణ్ణి సమీపించే కాలం. గమనించాలి. ఉపవాస దినాలు మాత్రము దేవునికి అత్యధికంగా సమీపంగా భయభక్తులు, వినయ విధేయతలతోని, ప్రార్థన ఉపవాసాలతోని ఉండటం జీవితం ప్రతి క్షణం దేవుని దృష్టిలో అది విలువ కలిగినదిగా ఉంటుంది. దాన్ని రెండవ కోణం ఏంటి అంటే అది లెక్క కలిగి ఉంటుంది. ప్రతి క్షణం దాని లెక్క అడిగే దేవుడు మన దేవుడు కనుక దాన్ని గొప్పగా, ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా మనము వాడుకోవటం మనకు మేలు, ఆశీర్వాదం. ప్రియమైన దైవచని ఈ దినము ఎస్తేరు గ్రంథం నుంచి మనం చూస్తున్న ఈ 14వ వచనం విడుదల సహాయము అన్న మాట చాలా ప్రాముఖ్యమైంది. ఇది ఈ సందర్భం ఈ 4వ అధ్యాయంలోని మాట మొర్దెకై మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎస్తేరుకు తెలియచేయబడుతున్న మాటలు ఇవి. కనుక విడుదల సహాయము చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి మానవ జీవితంలో దేవుని సహాయము చాలా ప్రాముఖ్యమైనది. విడుదల అనేది చాలా ప్రాముఖ్యమైనది. లోకంలో జీవిస్తున్నాం కాబట్టి అనేకమైన శ్రమలు, హింసలు, బాధలు, కష్టాలు, బంధకాలు చాలా ఉంటాయి. వాటి నుంచి విడుదల దేవుడు, పరమందాసీనుడైన దేవుడు మాత్రమే విడిపించగలరు. మానవునికి ఇది అసాధ్యం. కానీ నా ఆత్మ ద్వారా దివిని చేతును అనే ఆ దేవుని వాక్యం భూమిని చేరిన దేవుడు ఈ దినము తెలియచేస్తున్నాం. కనుక ప్రియమైన దైవజన్మ, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలలోని దేవుని కొరకు మన జీవితం ఎలా ఉండాలి అన్నది ఆలోచన మనం గాన గమనిస్తే గాన ముందు ఇది ఒకలాంటి పోరాటం. శరీరము, ఆత్మకు జరుగుతున్న పోరాటము.
పరలోకానికి లోకానికి మానవ లోకానికి జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటంలో ఆత్మ అన్న ఒక అంశము మనిషి శరీరంలో దేవుని స్థానంలో నిలుస్తూ మనిషి యొక్క స్వలక్షణము, బుద్ధి, అవగాహన, జ్ఞానము, మానవ జ్ఞానము అవి వాటితో పోరాడుతుంది. యుద్ధము అన్న ఆ మాట తెలియచేస్తే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ యుద్ధము అన్నది బాగా మనకు తెలుసుకోవటానికి ఒక అవకాశం లేదు. కనుక ఆత్మీయ యుద్ధంలో దేవుని దిశ ఇది. దేవుని కొరకు ఈ విడుదల సహాయము అన్నది ఏంటి అంటే దేవుని దిశను కోరుకోవటం. దిశ అంటే దిశానిర్దేశకత్వము అనేది ఆత్మకు అనుగ్రహించువాడు ఏకైక దేవుడు తప్ప ఆత్మను దిశానిర్దేశకత్వం చేయగలిగిన మనిషి ఎవ్వరు లేరు. దాన్ని మనము స్వీకరించాలి, దానికి అనుగుణంగా ముందుకు కొనసాగాలి, దాన్ని నెరవేర్చాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అది స్పిరిచువల్ స్టాండర్డ్. కనుక ఈ విడుదల అన్నది, సహాయము అన్నది ఇక్కడ వేరే దిక్కు నుండి అన్నారు. అంటే దిక్కు అన్నప్పుడు ఇప్పుడు మన యొక్క వైపు నుంచి అన్నది ఇప్పుడు పర్టికులర్ గా ఇక్కడ స్పెసిఫిక్ చేయబడుతుంది. నీవు అన్న మాట అక్కడ తెలియచేయబడుతుంది. నీవు అన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ దేవుడు అనుగ్రహించిన స్థితి ఏంటి అన్నది మనము ఎస్తేర్ను గమనిస్తే సేమ్ మనము మానవ నైజంను కూడా అలాగానే చూస్తూ ఉన్నాం. ప్రస్తుత దినములలో ఇంకా అత్యధిక శాతంలో ఆ నైజంను మనము చూస్తున్నాం. ప్రియమైన దైవజనమ, అందుకని అక్కడ తెలియచేయబడుతున్న ఆ మాట ఏంటిది అంటే మౌనము అనే ఒక మాట, ఏమీ మాట్లాడకపోవడము అన్నది రెండో మాట. అంటే నిజమా అబద్ధమా అన్నది కూడా తెలియకపోవటం, లేకుంటే అది మంచా చెడ, మోసమా లేకుంటే అది ఉపయోగకరమా అన్నది, సహాయమా అన్నది కూడా తెలియకపోవడం. ప్రియమైన దైవజన, దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే ఆలోచించుకో. ఒక అవకాశము ఈ ఉపవాస దినాలలో ఇచ్చాడు. విశ్వాసానికి, ఆత్మీయ జీవితానికి ఏర్పడుతున్న ప్రమాదములో నుంచి నువ్వు బయటపడటానికి ఇంకొక వచనాన్ని మనము చదువుతున్నాం. ఇదే అధ్యాయంలోని మాట 16వ వచనములో ఒక మాట రాయబడుతుంది. 3 దినములు అన్నపానములు చేయకుండుడి. 3 దినములు అన్నది ఇక్కడ గమనించాలి. దేవుడు మన కొరకు పంపిన ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 దినములు తర్వాత పునరుత్థానుడైన దేవుడు. ఇక్కడ మనం గమనించాలి, నా నిమిత్తం కూడా మీరు 3 దినాలు ఉపవాసం చేయుడి అన్న మాట ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో మాట గమనిద్దాం. కనుక అక్కడ గమనించాలి ఆ బాధ్యత, ఎవరి బాధ్యత, ఎవరి ఎలా ఉండాలి అన్న నడిపింపు. అక్కడ ఏర్పడ్డ సమస్య ఏంటిది అంటే మనము మానవ రీతిగా చూస్తున్నాం, శరీర రీతిగా చూస్తూ ఉన్నాం. కానీ ఆత్మ సత్యం ఏంటిది అంటే నశించిపోతున్న ఆ ఆధ్యాత్మిక జీవితం మనం గుర్తు చేసుకోవాలి. ఈ దినము మనిషి యొక్క ఔన్నత్యము లేకుంటే ఆధ్యాత్మిక ఔన్నత్యము అన్న ఒక అవగాహన మనం గమనించాలి. ఎంత భక్తిపరుడు, ఎంత విశ్వాసి అన్న ఒక 2 ప్రశ్నలు వేసుకుంటే ఎంతవరకు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు అన్న 3వ ప్రశ్న కూడా దానికి మనము యాడ్ చేసుకుంటే ఇప్పుడు అది ఎంత ప్రమాదంలో ఉంది, దాని పోరాటము
ఎవరు చెయ్యాలి, దాని పోరాటంలో అది ఏ సబ్జెక్టుకు సంబంధించింది, శరీరానికి ఆత్మకు జరుగుతున్న యుద్ధం ఏంటి అన్నది క్లియర్ కట్ గా ఇక్కడ తెలియచేయబడుతుంది. అందుకు అక్కడ ఏమంటుంది అంటే నా నిమిత్తము ఉపవాసముండి, అక్కడ రాస్తున్న మాట 16వ వచనం మాట. ఈ ఉపవాస దినాలలో ఏ సందర్భమును బట్టి ఉపవాసం అంటున్నాము? ఇక్కడ విఆర్ ఇన్ అనే మాట ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, భూమి మీద ఉన్నాము గనుక మనము ఎలాంటి జీవితం కలిగి ఉండాలి, ఎలాంటి నడిపింపు, దిశానిర్దేశకత్వము కలిగి ఉండాలి అన్నది. శరీర సంబంధమైన దిశానిర్దేశకత్వం అయితే నువ్వు ఉపవాసం ఉండాల్సిన పని లేదు, 40 రోజులు కష్టపడాల్సిన పని లేదు. మరి ఈ దేవుని కొరకే ఆత్మ సంబంధం అయితే మరి ఉపవాసం ఎందుకు అని కూడా ఒక ప్రశ్న ఏర్పడుతుంది. ఎందుకంటే అవిశ్వాసమైన ఆలోచన విధానం. ఎందుకు అంటే ఇక్కడ మనం గమనించాలి, దీని నడిపింపు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు మనకు. ఎలా ఇచ్చారు అంటే ఆయన యొక్క మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు 40 రోజులు ఉపవాసము అరణ్యంలో చేశాడు. కనుక ఆ సందర్భము అయిన తర్వాత నుంచి ఆయన సేవలో కొనసాగాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఈ సహాయము విడుదల అన్న ఈ సందర్భంలో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటిది అంటే, విశ్వాసము లోకం యొక్క ప్రమాదంలో మునిగిపోతుంది. కానీ ఎలా మునిగిపోతుంది అంటే, లేవనెత్తటానికి మళ్ళీ తిరిగి దేవుడే సహాయం చేయాలి. పేతురు అడిగాడు, ఏమడిగాడు? యేసు ప్రభువుని చూసి నేను కూడా నీళ్ళ మీద నడవాలంటే నడిచిరా. కానీ ఇప్పుడు ప్రమాదం ఎక్కడుంది అంటే, ఆయన నీళ్ళను చూసినప్పుడు మునిగిపోసాగాడు. నువ్వు ఎందుకు అవిశ్వాసముతోని కిందికి చూసావు అన్న ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆధ్యాత్మిక జీవితము తల ఎత్తుకొని ఉన్నతంగా నడుస్తున్నప్పుడు మళ్ళీ తలదించి కిందికి లోకంలోనికి ఎందుకు చూస్తూ ఉన్నాం? అలా చూసినప్పుడు బలహీన పడకుండాన్నట్టు, నువ్వు తల ఎత్తుకొని ఉన్నతంగా నడుస్తున్నప్పుడు ఎదురయ్యే ప్రతి పోరాటంలో నీవు ఆత్మ సంబంధమైన విజయం పొందటానికి కావలసిన ఆ శక్తి, ఆత్మ సంబంధమైన శక్తి ఉపవాసం నుంచి నువ్వు పొందుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అవసరం. ఏంటి అంటే, ఉపవాసం అంటే ఆహారాన్ని, మన యొక్క ఆకలిని చంపుకొని దేవుణ్ణి సమీపించటం అన్నదే అర్థమవుతుంది. కానీ గమనించాలి, వాటికి మించినది ఏంటిది అంటే దేవునితో సంబంధం కలిగి ఉండటము. ఉపవాస దినాల్లో ఎలా మనము దేవునితో అత్యధికంగా భయభక్తులు, వినవిధేయతలు ఎంత పీక్ స్టేజ్ లో నుంచి నడుస్తాయో, ఎంత హై టాప్ లెవెల్లో మనము అడుగులు వేస్తామో ఈ 40 దినాలు, అలానే ప్రతిక్షణము జీవితం అంతా నీవు దేవుణ్ణి అలా నడిపించాలి. అలాంటి పరిస్థితులు లోకంలో మన ముందు ఎదురై ఉన్నాయి, వస్తాయి, ఎదురవుతాయి కాదు. ప్రియమైన దైవజనమ, అందుకనే నా నిమిత్తము అన్నాడు. ఇది ఆత్మీయ యుద్ధము. దేవుని దిశానిర్దేశకత్వము చాలా అవసరము. నీవు మౌనంగా ఉన్నావా, ఊరుకున్నావా? రెండో మాట మళ్ళా అక్కడ కోట్ చేయబడిన మాట ఏంటిది అంటే, సహాయము ఇంకొక దిక్కు నుంచి వస్తుంది అన్న. నువ్వు ఇంకా అక్కడికి నువ్వు నెగ్లెక్ట్ చేశావా? అక్కడ రాస్తున్న మాట ఎంత భయంకరంగా ఉంది. నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. ఒకసారి ఈ మాటలోని అంతరార్థాన్ని స్పిరిచువల్ అప్లికేషన్లోకి మనం తీసుకోగలిగితే ఎలా అప్లై చేయొచ్చు అన్న ఒక అంశాన్ని మనం గమనిద్దాం. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఈ తండ్రి ఇల్లు అన్నప్పుడు
ఇక్కడ టెంపరీనా పర్మనెంట్, శాశ్వతమైన నివాసమా, లేకుంటే ఇప్పుడు అది టెంపరీ హౌస్ అంటే కొద్ది కాలం ఉండే, జీవిత కాలం ఉండేది కొద్ది కాలం, కానీ జీవితం అంతా అంటే దేవుని ఇల్లు అన్నది ఒక మాట అక్కడ మనం కోట్ చేసుకోగలిగితే చాలా ప్రాముఖ్యమైనది. నీ తండ్రి ఇల్లు, నీవును నీ తండ్రి ఇంటి వారును నశించగరు అన్నమాట. విశ్వాసమును నువ్వు నెగ్లెక్ట్ చేసిన, భయభక్తులను నెగ్లెక్ట్ చేసిన, భక్తి జీవితం ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన నడిపింపును ఇచ్చే దేవుని ఇల్లును నశింపజేసే వారిగా ఉంటూ ఉన్నామా? నశించిపోతున్నా కూడా మౌనంగా ఉంటూ ఉన్నామా? మాట్లాడకుండా, ఏమీ మాట్లాడకుండా ఎస్తేర్లా ఉంటున్నామా? లేదు, రిపెంట్ అయ్యి నా కొరకు మీరు 3 దినాలు ఉపవాసం ఉండండి. అక్కడ ఆ వచనాలు గాన గమనిస్తే 14వ వచనం నుంచి మనము 17వ వచనం వరకు కలిగిన వచన భాగాలను చదవాలి, ఖచ్చితంగా చదవాలి ఈ 4వ అధ్యాయంలో. ప్రియమైన దైవజనమా, దేవుడు తన అధికారాన్ని మనకు ఇచ్చాడు అన్న ఒక అంశము ఎక్కడ మనకు తెలియజేయబడుతుంది అంటే, రాజ్యమునకు వచ్చితివేమో అంటే ఇందు నిమిత్తమే నువ్వు రాజ్యమునకు వచ్చితివేమో. ఎస్తేర్ను ప్రశ్నిస్తున్న ప్రశ్న, ప్రతి విశ్వాసిని, ప్రతి భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకునే ప్రతి బిడ్డను ప్రశ్నిస్తున్న ప్రశ్న, బైబిల్ చదువుతున్న ప్రతి బిడ్డను ప్రశ్నిస్తున్న ప్రశ్న, నిన్ను ఆ రాజ్య వారసునిగా దేవుడు పిలిచినప్పుడు నువ్వు మౌనంగా ఉంటున్నావా? ఏమీ మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉంటున్నావా? నాకెందుకు వచ్చినదిలే అని. దేవుడు నిన్ను ఆత్మచేత నింపినప్పుడు, పరలోక జ్ఞానం చేత నింపినప్పుడు, నువ్వు భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు ఎవరికి వినిపిస్తున్నావు అన్నది, ఎందుకొరకు వినిపిస్తున్నావు అన్నది, దాని ప్రభావానికి ఏ విధమైన శక్తి కలిగి ఉన్నది అన్నది ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఇప్పుడు ఆలోచించుకోవాలి. కనుక దేవుణ్ణి మహిమపరచటానికి మాత్రమే నీకిచ్చిన ఆత్మ సంబంధమైన జ్ఞానము దేవుని రాజ్యమును విస్తరించటానికి, ఆ నశించిపోకుండా. అక్కడ రాసిన మాట మనం గమనిస్తే, నీవు నిశ్శబ్దంగా ఉంటే, నీవు ఏం మాట్లాడకుండా ఉంటే నీ తండ్రి ఇల్లు నశించిపోతాయి, జాగ్రత్త, హెచ్చరింపబడుతూ ఉంది. లోకం ఆ రోజు మొర్దెకై హెచ్చరించాడు, ఈ దినం లోకం హెచ్చరిస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది. కనుక ఎంతటి ప్రార్థనా శక్తి, ఎంతటి దేవుని భయభక్తులను, దేవునితో కలిసి నడవాల్సిన ఆ ప్రార్థన, ఉపవాసము అన్న ఈ సబ్జెక్ట్లో, ఉపవాస దినాల్లో నీవు ఎంత శక్తి చేత నీ తండ్రి ఇంటిని నువ్వు నింపుకోవడానికి, నువ్వు 40 దినాలేమి, నువ్వు ఇంకొక 40 దినాలైనా లైన్గా ఉండగలవు, కానీ నీ తండ్రి ఇంటి కొరకు నువ్వు ఉండగలుగుతూ ఉన్నావా? ప్రియమైన దైవజనమా, నీ తండ్రి ఇల్లు అంటే నిన్ను కన్న తల్లిదండ్రులే కాదు, పరలోకమందాసిండైన దేవుడు నిన్ను కన్న పరమ తండ్రి. ఆ తండ్రి విశ్వసించే నీతి న్యాయములు నెరవేర్చబడి ఆయన రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. గమనించాలి ప్రియమైన దైవజన్మ, ఈ దినం మనతో మాట్లాడుతున్న ఈ ఉపవాస దినాలలోని దేవుని వాక్యము, ఈ 40 దినాలు ఒక గొప్ప శక్తి చేత భూమి మీద తండ్రి ఇంటిని నింపగలిగితే మనకు ఎంత ఆశీర్వాదం. అందుకనే అక్కడ నీ జనము అన్నది, ఈ సబ్జెక్టు ఇంకా డీప్గా చదవాలి అనుకున్నప్పుడు ఆ చివరి వచనాల్లోని మాటలు మనం గమనించాలి. దేవుడు ఎంత బలమైన దేవుడుగా ఉంటున్నాడు. అందుకు ఆ ఎస్తేరు ఒక కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఏంటిదంటే, నేను నశించదేమో కానీ నేను ఖచ్చితంగా, నేను ఆ విశ్వాసము, భయభక్తులు అవి దేవుని
దేవుని కొరకు దేవుని రాజ్యమును, ఏది దేవుని రాజ్యము? ఆ నీతిని న్యాయమును అనుసరించి ఆ విశ్వాసమును భయభక్తులను ఆత్మ సంబంధమైనటివి నెరవేర్చే ఆ దేవుని ఇల్లు నీవే అని కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు తెలియజేస్తుంది. అది నశించిపోతున్న సమయంలో నిశ్శబ్దంగా ఉంటున్న విశ్వాస జీవితాలు, భయభక్తులు కలిగిన జీవితాలు, ప్రార్థనా జీవితాలు దేవుడు హెచ్చరిస్తున్నాడు, లోకం కూడా హెచ్చరిస్తుంది. మనం గమనించాలి. నేను పౌలుని ఎరుగుదును, యేసు ప్రభువును కూడా ఎరుగుదును, కానీ నీవు ఎవరో నాకు తెలియరు. లోకంలో ఈ మాట ఎందుకు చెప్పబడ్డది అంటే, అవసరము కొరకు దేవుణ్ణి వెంబడిస్తున్న జీవితం అది. అందుకు సాతానుకు కూడా తెలిసింది. ఆ భక్తిని విడిచి పారిపోయాడు ఆ సమయం ఆ వ్యక్తి. ప్రియమైన దైవ జన్మ, నీవు పోరాడాలి అనుకున్నప్పుడు, యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు, దేవుని ఆత్మీయ యుద్ధము అన్నమాట. ఇది శరీర యుద్ధం కాదు, లోకంతో యుద్ధం కాదు. దేవుని విశ్వాసము, నీతి, న్యాయములు నెరవేర్చాల్సిన ఆత్మీయ యుద్ధం. కనుక అటువంటి యుద్ధంలో గొప్ప విజయము దేవుడు నీకు అనుగ్రహించాలి అంటే ఆత్మ సత్యంలో ముద్రింపబడాలి, ప్రార్థనా శక్తిలో ముద్రింపబడాలి. అందుకనే ప్రార్థనతో కూడిన ఉపవాసము, నా నిమిత్తము ప్రార్థన చేయడి, 3 దినాల అన్నపానములు తీసుకొనకుడి అని ఎస్తేర్ చెప్తుంది. ఈ దినం 40 రోజులు నీతో చెప్తున్నాయి ఏమని, నువ్వు తినొద్దు, ఉపవాసం ఉండు అంటే అవి ఉపవాస దినాలలోకి వస్తాయి అనుకుంటున్నాను. జాగ్రత్త. తండ్రి ఇల్లు ఏం కోరుకుంటుంది, తండ్రి ఏం కోరుకుంటున్నాడు, నీవు ఏమి నెరవేర్చాలి. అదినం ఎస్తేర్ను మొర్దెకై హెచ్చరించాడు. ఈ దినము సమాజము, లోకము మనల్ని హెచ్చరిస్తున్న వాటికి కావాల్సిన, నీ తండ్రి ఇల్లు ఎక్విప్ కావడానికి కావలసిన నడిపింపు నాకీ ప్రవ్వ అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకున్నాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో ఈ పరిశుద్ధ దినం ఆదివారం ఆరాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు సెలవిస్తున్న మాటలు మరొకసారి దేవుని సన్నిధి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచించుకొనుము, మౌనంగా ఉండకుము. మాట్లాడు దేవుని కొరకు. ఆత్మ సంబంధమైన వినయ విధేయతలు, భయభక్తులు, నీతి, న్యాయములు నెరవేర్చు మాటలు మాట్లాడు. అందుకే ఈ సమయం నిన్ను తీసుకొని రాబడింది. కనుక సహాయము, విడుదల యెహోవా దిక్కు నుంచి నా తల ఎత్తుచున్నాను కొండల తట్టు అని దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు. పరలోకం నుంచి, యెహోవా యొద్ద నుంచి రావాల్సిన సహాయం ప్రతి బిడ్డకు. ఇప్పుడు నీ ఉపవాసం ఉండి నువ్వు పొందుకోవడమే కాదు, నీ తండ్రి ఇల్లు మొత్తం పొందుకోవాల్సిన శక్తి, సహాయము, విడుదల ఇది నా మీ 40 దినాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేనేం చేయాలి, నాకు అర్థం కాకుండా అనుకుంటే చిన్న క్లూ ఇది. ఏంటి అంటే, నీ తండ్రి ఇల్లు ఆ ఆత్మశక్తి చేత నింపబడటానికి కావాల్సిన నడిపింపు. ప్రభువా, అటువంటి విజయము, దేవునికి మహిమ కలిగే విజయం అనుగ్రహించు ప్రభువా. అలా దేవుణ్ణి సమీపిద్దాం. అందుకే నీవు రాజ్యమునకు వచ్చితివేమో అంటున్నాడు. అంటే ఒక సామాన్యమైన జీవితంలో నుంచి ఒక ఉన్నతమైన జీవితానికి, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంపాదన కావచ్చు, దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆ రాజ్యంలోనికి, ఉన్నతిలోనికి నిన్ను తీసుకొని వచ్చినప్పుడు నువ్వు మర్చిపోయి నీ సెల్ఫిష్నెస్తో, స్వార్థంతో ఆధ్యాత్మిక జీవితము నీ వరకు అది లిమిట్ చేసుకొని ఉన్నావా? నీ తండ్రి ఇంటి వరకు దాన్ని ఎక్స్పాండ్ చేయగలుగుతున్నావా? నీ తండ్రి ఇల్లు దేవునికి అది భూమి మీద ఆలయమై ఉన్నది అని ఎరిగి ఉన్నామా? ప్రభువా, నీవు నాకు సహాయం చేయి, ఎస్ లార్డ్ అన్నప్పుడు మనం తల్లోంచి ఏకీభవిద్దాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, సెలవు కీర్తన.
ప్రభు నేర్పిన ప్రార్థనతో మనం ఆరాధన ముగించుకుందాం. 40 దినాలు ఉపవాస శక్తి చేత, ఆత్మ చేత 40 రోజులు మాత్రమే కాదు ప్రియమైన దైవ జన్మ, అనుక్షణ నీవు నేను మాత్రమే కాదు, తండ్రి ఇల్లు యెహోవా ఇల్లు కనుక ఆ యెహోవా ఇల్లు మొత్తము భూమి మీద ఆశీర్వదింపబడటానికి, పరలోకంలోది ఆశీర్వదింపబడటానికి ప్రార్థన చేస్తున్నాం మనం. కానీ భూమి మీద మనం నివాసం ఉంటున్నాం కాబట్టి ఆ ఇల్లు నువ్వే గనుక అటువంటి ఇంట్లో ఉంటున్న ఆత్మీయ విశ్వాసాలు అత్యధికంగా బలపరచబడటానికి సహాయం చే ప్రభువా. ఏకీభవిద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి, మిక్కిలి దయా, ప్రేమ, గొప్ప కనికరంగా లేనని కృతజ్ఞతలు, స్తోత్రాలు. అనోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారపూర్తిమవు. మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు. నామమును మీరు మహిమపరుచుకోనండి నాయన తండ్రి. ఇంటి వారసులుగా భూమి మీద విశ్వాసము, నీతి, న్యాయమును నాయన అనుక్షణము, అనుదినము విధేయతలు, భయభక్తులు కలిగి నిన్ను అత్యధికంగా మహిమపరచడానికి సహాయం చేయండి. ఆత్మీయ యుద్ధంలో ఆయన యెహోవా ఉన్నతమైన దేవుని శక్తి, ప్రార్థన, ఉపవాసము ద్వారా నాయన ఉపవాస దినాల్లో ఆత్మ నడిపింపును, ప్రార్థన శక్తి చేత అత్యధికంగా ఉపవాసం ఉంటున్న ప్రతి బిడ్డ పొందుకోవటానికి, తండ్రి ఇంటికి సంబంధించిన ప్రతి బిడ్డ పొందుకోవటానికి సహాయం చేయండి. మీ సన్నిధి నిబిడలతో కూడా ఉంచండి. అస్వస్థ, అనారోగ్యంతో ఉన్న బిడ్డలపై యేసు రక్తం పోస్తున్నాం. కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలపై యేసు రక్తం పోస్తున్నాం. దహించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. ప్రవ్వా, విద్య, ఉద్యోగం, సెటిల్మెంట్, చేతి పని, కష్టార్థము నాయన నిబిడలను నాయన నీ సన్నిధి కాపుదల తోడుగొల్చండి నాయన. సమకూడు మేలు జరిగించండి. అవసరతలు, అక్కర్లు తీర్చండి నాయన. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను నాయన, 10th క్లాసెస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, కాంపిటీషన్ ఎగ్జామ్స్, ప్రతి పరీక్షలలో బిడలు వెళ్తుండగా నాయన మీ సన్నిధిని బిడలకు తోడుగా ఉంచండి. CBSE ఎగ్జామ్స్ రాస్తున్న బిడలను మీరు విజయాలుగా ఆశీర్వదించండి. స్టేట్ బోర్డు ఇంటర్మీడియట్ రాస్తున్న బిడలను మీరు విజయాలుగా ఆశీర్వదించండి. నేను ప్రార్థన చేస్తున్నాం. ఏ కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ నైనా ఆ రాజ్యమునకు నువ్వు పిలువబడితివేమో అన్న రీతిగా ఆశీర్వదింపబడటానికి, బట్ నేను నీ బిడ్డలు ఆశీర్వదింపబడటానికి సహాయం చేయండి. నేను పట్టుదలతో నేను బిడ్డలను నేను వారి యొక్క గురిలో నేను విజయం పొందినంతగా నేను నువ్వు బలపరచండి, స్థిరపరచండి. ఈ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. జ్ఞానం, జ్ఞాపక శక్తి, స్వస్థత, ఆరోగ్యము, ఆయుష్, ఆత్మ నడిపింపు మెండుకు దయచేయండి. నేను రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్ అంతట్లో క్షేమం దయచేయండి. అగ్నిదూతలు, దేవదూతలకు కావలి వచ్చండి. యేసు రక్తం పోస్తున్నాం. దహించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. క్షేమము, ఆశీర్వాదము, ఆత్మ నడిపింపు దయచేయండి. సహాయము, విడుదలను నిబిడలకు అనుగ్రహించండి. సమకూడి మేలు జరిగించండి. చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు తండ్రి. నినామమును బట్టి నైనా వారి పరిస్థితులలో నైనా నువ్వు ఏమై కోరుకుంటున్నారు ప్రవ్వా, నువ్వు మాకు ఈ సహాయం చేయంటున్న బిడ్డలను సహాయం కొరకు మాత్రమే గాక నైనా భయభక్తులు కలిగి తండ్రి ఇంటికి సంబంధించిన వారసులు అన్న బాధ్యత కలిగి జీవించడం నేర్పండి. ఈ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. 40 దినములు ఉపవాసం ఉంటున్న బిడ్డలకు నీ ఆత్మ నడిపింపు, దిశా నిర్దేశకత్వం, ఆత్మీయ యుద్ధం విజయం పొందటానికి కావాల్సిన జ్ఞానం, నడిపింపు మెండుగు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి మయంపరచ పర్యంతం సమకూడు మేలు జరిగించండి. సంరక్షణ సేవలో తీర్చండి. విజయంగా ఆశీర్వదించండి. ఆరోగ్యేశ్వరమాశు ఆత్మ నడిపింపు మెండుగు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. చేసిన మేళ్లను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. చేతులు చెప్తాం. ఆమెన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు నేను కాగల ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మహిమపరిచి ఆ తండ్రి ఇంటికి భూమి మీద వారసులుగా జీవించు ప్రతి బిడ్డకు దేవుని మహిమపరచు. ప్రతి బిడ్డకు యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడైనను గాక. ఆమెన్. చేతులు చెప్తా. ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినారం మా దయచేయండి. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము, వంశంలో తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమెన్. చేతులు చెప్దాం. ఆమెన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషన్, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమవశాపు కృమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏలును గాక, విజయులుగా ఆశీర్వదించును గాక, సమకూడు మేలు జరిగించును గాక. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్.